చంద్రబాబు నాయుడు గారికి పోటీగా అల్లు అర్జున్ ర్యాలీ ఒక సీనియర్ ఐపీఎస్ కి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అదేంటి రెండిటికి సంబంధం లేదని చాలా మంది అనుకుంటారు, కానీ ఖచ్చితంగా సంబంధం ఉంది. ఇది ఇప్పటి విషయం కాదు. అప్పట్లో నంద్యాలలో ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అక్కడ ఉన్నటువంటి శిల్పా రవికుమార్కి సపోర్ట్గా ర్యాలీ చేయడానికి వెళ్ళాడో, సపోర్ట్గా ఆయన క్యాంపెయినింగ్లో పాల్గొనడానికి వెళ్ళాడో, అప్పుడు అదే రోజు అదే వీధిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ర్యాలీ కూడా ఉంది. కాకపోతే అప్పుడున్నటువంటి ఒక ఐపీఎస్ రఘువీర్ రెడ్డి ఆయన పేరు. సో ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అనుమతి ఇవ్వకుండా ఇటు అల్లు అర్జున్ గారికి అనుమతి ఇవ్వడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోని. అయితే అప్పట్లో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీ ఎట్ సైడ్ ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడంటే కూటమి సైడ్, అంటే ఇక్కడ బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. కాబట్టి మరి అల్లు అర్జున్ అప్పుడు ఎవరికి సపోర్ట్గా వెళ్ళాలి, ఎవరికి సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా వాళ్ళకు అపోజిషన్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సపోర్ట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన పార్టీని చూసి వెళ్ళాడా, పార్టీకి సపోర్ట్గా వెళ్ళాడంటే అది కూడా కాదు. ఎవరైతే అక్కడ క్యాండిడేట్ ఉన్నారో శిల్పా రవికుమార్, తను చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్ కాబట్టి తన ఫ్రెండ్ కోసం ఆ ర్యాలీకి వెళ్ళడం జరిగింది. కానీ ఏదో పార్టీని ఎక్స్పోజ్ చేయడానికి కానీ పార్టీ గురించి ప్రచారం చేయడానికి కానీ కాదు. జస్ట్ ఒక ఫ్రెండ్గా తను అక్కడికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెద్ద అనుమానానికి దారితీసింది. ఇదేంటబ్బా, సొంత మేనమామ వరిలో ఉన్నప్పటికీ తనకు అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీకి ఎందుకు వెళ్ళాడు అల్లు అర్జున్ అని చెప్పేసి స్టిల్ ఇప్పటికి కూడా చాలా మంది ఇటు మెగా ఫ్యాన్స్ అందరు కూడా అల్లు అర్జున్ని ఒక పాయింట్ వెలితి చూపిస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఎవరైతే ఐపీఎస్ అక్కడ అల్లు అర్జున్ ర్యాలీకి అనుమతి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి అనుమతి ఇవ్వలేదో రఘువీర్ రెడ్డి, తనకు మాత్రం ఈరోజు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇచ్చింది, కీలకమైన ఆదేశాలు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. ఆ రోజు ఇక్కడ రెండు పార్టీలు అంటే రెండు ర్యాలీలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అనుమతించకుండా అల్లు అర్జున్ ఏ విధంగా అనుమతించారో, ఒకవేళ అనుమతి లేకపోతే ఇద్దరు కూడా అనుమతి ఉండకూడదు, ఒకరికి ఉండి ఇంకొకరికి ఏ విధంగా ఉండదు అని చెప్పేసి క్వశ్చన్ అయితే రేజ్ చేశారు. అదే విధంగా ఎవరైతే ఐపీఎస్ ఉన్నారో రఘువీర్ రెడ్డి అండ్ అక్కడ అల్లు అర్జున్ గారికి అనుమతి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి అనుమతి ఇవ్వకపోవడం, సో ఇదంతా కూడా పక్కన పెడితే అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి ఏమైనా జనాల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలంటే అది కూడా లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్కు సపోర్ట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఎక్కడ ఈ పాయింట్ కీలకంగా మారిందంటే అల్లు అర్జున్ ఒక హీరో, తనని చూడడానికి చాలామంది తండోపతండాలుగా తరలి వచ్చారు, పార్టీతో సంబంధం లేకుండా, క్యాండిడేట్తో సంబంధం లేకుండా. అంటే అక్కడ ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది. అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు మీకు ప్రచారాలు చేయడమే ఖచ్చితంగా అదొక విరుద్ధం. అంటే ఇంకా ఒక హీరోని తీసుకొచ్చినందుకు ఇంతమంది రావడం జరిగింది, ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత అని చెప్పేసి అప్పట్లో ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అప్పట్లో ఆల్రెడీ కేసు నమోదు చేశారు ప్రభుత్వం తరపు నుంచి. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అంతా వాళ్ళ పోలీసులు అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, 2వ సంవత్సరం పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఐపీఎస్ ఎవరైతే రఘువీర్ రెడ్డి ఉన్నారో దానికి మాత్రం ఆదేశాలు జారీ చేసింది, ఖచ్చితంగా మీరు విచారణకు హాజరు కావాలి. ఆ రోజు ఈ కీలకమైనటువంటి ర్యాలీలకు మీరు అనుమతి ఏ విధంగా ఇచ్చారు, ఒకరికి ఏ విధంగా ఇవ్వలేదు అని చెప్పేసి దాని గురించి ఖచ్చితంగా విచారణ ఇవ్వాలి, ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు రాతపూర్వకంగా మాకు రాసి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందంట. మరి దీనికి ఒక ఐపీఎస్ ఏ విధంగా విచారణ చెప్పుకుంటాడో, తన గురించి తను ఏ విధంగా చెప్పుకుంటాడో, ఎవరైనా చేయించారా తనే చేశాడనే కొన్ని కీలకమైన విషయాలు అయితే బయటకు వచ్చేది ఉంది.